14-18లో ఆ రోజు లేని డివైడర్స్ కూడా మనం కట్టాం. ఆ తర్వాత పెయింటింగ్స్ వేసాం. బ్యూటిఫికేషన్ కూడా ఆ రోజు టౌన్లో మొత్తం తీసుకొచ్చాం. అదివరకు పెద్ద పల్లెటూరుగా ఉండే ఈ ఒంగోలుని కార్పొరేషన్ రీతికి తీసుకొచ్చాం ఆ రోజు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 5 ఏళ్ళు కనీసం పెయింటింగ్ కానీ నైట్ స్వీపర్స్ని పెట్టడం కానీ ఏది కూడా పట్టించుకోవాలా. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టాం. ఇది శాంపిల్గా ఇది ఒకటి తయారు చేశారు. దీన్నే డివైడర్స్ అన్నీ ఉండే ప్లేసెస్ అన్నింటిలో కూడా ఇదే రీతిలో బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేస్తాం. ఎక్కడెక్కడ పార్క్స్ కానీ లేకపోతే ప్లాంటేషన్స్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా చేయడానికి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ ఫ్లైఓవర్ కింద కూడా ఆ రోజు ఎంతో ఖర్చు పెట్టి ఫ్లైఓవర్కి అంతా కూడా ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకు కూడా గుర్తుండేటట్టుగా అప్పుడుండే ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఒక మంచి అలాంటి వాళ్ళంతా బొమ్మలు వేసేసి వాళ్ళకు గుర్తుండే విధంగా చేశాం. ఈరోజు అవన్నీ కూడా ఇష్టారాజ్యంగా చేశారు. దాన్ని కూడా అంతా కూడా బ్యూటిఫికేషన్ చేసి దాని తొందరలోనే ఒంగోలుని మళ్ళా మంచి వాతావరణాన్ని తీసుకురావాలి. కాబట్టే పోయినసారి ఉండే టైంలో స్వచ్ఛ భారత్లో మనకు అవార్డు కూడా వచ్చింది. ఆ రోజు నేషనల్ అవార్డు కూడా 72 అవార్డు ఇచ్చారు. మన స్టేట్లోకి వచ్చే 4th అవార్డు ఇచ్చారు. ఎందుకంటే స్వచ్ఛ భారత్లో అంత క్లీన్ అండ్ గ్రీన్గా చేసాం.